హలో అండి. ఈరోజు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చక్కెర బెల్లం లేకుండా కిడ్స్కి హెల్దీగా ఉండే ఐస్ క్రీమ్ చేసుకుందాం. ఈరోజు 2 వెరైటీస్ చూపిస్తాను. ముందుగా బ్లూబెర్రీస్తో చేసుకునేది చెప్తాను. స్టార్ట్ చేసేద్దామా? దీనికి ముందుగా మీడియం సైజ్ బ్లెండర్ తీసుకుంటున్నాను. దాంట్లో ఫస్ట్ మనం మక్కానా తీసుకుంటున్నాను. ఒక 1 కప్ తీసుకున్నాను. రోస్టెడ్ అవసరం లేదు, నార్మల్ సరిపోతుంది. బ్లూబెర్రీస్ కూడా ఒక 1 కప్. ఫ్రోజన్ అయినా నార్మల్గా ఫ్రీజర్లో కాకుండా ఫ్రిడ్జ్లో ఉన్నా కానీ సరిపోతుంది. ఆల్మండ్స్ ఏమో 15 to 16 పీసెస్ పీల్ చేసి పెట్టాను. క్యాష్యూస్ కూడా 15 to 16 పీసెస్ తీసుకుంటున్నాను. ఇవేం సోక్ చేయాల్సిన పని లేదు, నార్మల్ క్యాజువల్గా తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మిల్క్ ఏమో 120 ml తీసుకున్నాను. ఐస్ క్రీమ్ కాబట్టి ఎక్కువ మిల్క్ అవసరం లేదు. నెక్స్ట్ స్వీట్నెస్ కోసం నేను ఒక 8 to 9 డేట్స్ లోపల సీడ్స్ తీసేసి తీసుకున్నాను. సాఫ్ట్ చేయాల్సిన పని కూడా లేదు, మనం అన్ని మిక్సీలో చేసేసుకుంటాము. అన్ని ఇంగ్రీడియంట్స్ని సాఫ్ట్ అయ్యే వరకు బ్లెండ్ చేసుకుందామండి. కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్నట్టు వస్తుంది. ఇలా వస్తే చాలు. మన ఐస్ క్రీమ్ మోల్డ్స్లో కానీ లేకపోతే కప్స్లో కానీ సర్వ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ లేకపోతే సేమ్ ఫ్రూట్ని మనం పైన టాపింగ్స్గా సెట్ చేసుకొని అసలు ఈవినింగ్ పూట అయితే డైరెక్ట్ డెజర్ట్గా కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇది లేదు అంటే మనం ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఒక 4 to 5 hours ఫ్రీజర్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 2 కప్స్ని ఒకటి ఫ్రిడ్జ్లో నార్మల్ టెంపరేచర్లో ఫ్రిడ్జ్లో పెట్టాను, ఇంకోటేమో ఫ్రీజర్లో పెట్టాను. ఫ్రీజర్లో పెట్టి ఒక 5 hours తర్వాత ఇలా కనిపిస్తుంది కదండి వీడియోలో, అలా వచ్చిందనమాట. చాలా నీట్గా ఎలా ఉంటుందో ఐస్ క్రీమ్ అంతే టెక్స్చర్తో వచ్చిందనమాట. చాలా టేస్టీ ఉంది. మన నెక్స్ట్ రెసిపీకి వెళ్ళే లోపల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఐస్ క్రీమ్ రెసిపీ సీజనల్ ఫ్రూట్ మ్యాంగోతో. ఏ సీజన్లో దొరికి ఆ సీజనల్ ఫ్రూట్ మన గట్ హెల్త్కి చాలా మంచిది అంటారండి. బాడీకి తగ్గంత క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ మ్యాంగో తీసుకున్నాను. మొత్తం పీల్ చేసేసి స్మాల్ పీసెస్ కట్ చేసుకుంటున్నాను. అలాగే ఈ స్మాల్ పీసెస్లోనే ఇంకొక టాపింగ్స్కి కూడా దీంట్లో నుంచే స్మాల్ పీసెస్ కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ చేసినప్పుడు అయితే ఫస్ట్ 2 మ్యాంగోస్ కట్ చేసినా కూడా మేమే తినేసాం ఇంట్లో, అంత టేస్టీ ఉన్నాయి. 3rd మ్యాంగోకి వీడియో సెట్ అయింది. సో నెక్స్ట్ ఇక్కడ నేను పన్నీర్ వాడుతున్నాను. పన్నీర్ ఇందులో ఒక హాఫ్ తీసుకుంటున్నాను. క్యూబ్స్గా కట్ చేసుకోకండి, ఇలా తురిమేసేయండి. తురిమితే గ్రైండింగ్కి ఈజీగా అవుతుంది, లేకపోతే బ్లాక్స్గా లోపల స్ట్రక్ అయిపోతుంది మిక్సీ వేసినప్పుడు. ఇక్కడ నేను 80 to 90 grams పన్నీర్ వాడుతున్నాను. సో మీడియం సైజ్ బ్లెండర్ యూజ్ చేస్తున్నాను. అందులో పన్నీర్ మిక్సీకి వేసేసి నెక్స్ట్ మ్యాంగో పీసెస్ కూడా యాడ్ చేస్తున్నాను. దీంట్లో స్వీట్నింగ్కి మనము ఖర్జూర వాడితే బాగుండదండి, డేట్స్. సో హనీ వాడుతున్నాను. హనీ ఒక 7 to 8 స్పూన్స్ వేస్తున్నాను. దాంతోపాటు ఒక ఐస్ క్యూబ్ వేసాను. ఈ రెసిపీకి అసలు మిల్క్ అవసరం లేదండి, పన్నీరే మనకి చాలా థిక్ కన్సిస్టెన్సీ క్రీమీగా ఇస్తుంది. నెక్స్ట్ మిక్సీ అన్ని ఇంగ్రీడియంట్స్ సాఫ్ట్ అయ్యే వరకు బ్లెండ్ చేసుకోండి. ఇలా చాలా థిక్ కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది. మీకు నచ్చిన ఐస్ క్రీమ్ మోల్డ్స్లో కానీ కప్స్లో కానీ లేదా కేక్ మోల్డ్స్లో కూడా మీరు ఫిల్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్మాల్ మ్యాంగో పీసెస్ కట్ చేశాను కదా, దాంతో టాపింగ్స్ చేసుకున్నాను. అండ్ పిస్తాస్ యాడ్ చేసుకున్నాను. ఆల్మండ్స్ వేసినా కానీ బాగుంటాయి టాపింగ్స్కి. ఇక్కడ 3 కప్స్కి నేను ఒక 2 కప్స్ ఏమో ఫ్రీజ్ చేశాను, 1 కప్ ఏమో నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టాను. సో డెజర్ట్ కి చాలా బాగుంటుంది. ఇది ఐస్ క్రీమ్ గా కూడా చాలా బాగుంటుంది. ఇలా చేసుకుంటే శ్రమ లేకుండా ఈజీగా ఇంట్లోనే 5 minutes లో చేసుకొని ఫ్రీజ్ చేసుకోవచ్చు. పిల్లలు వచ్చే టైంకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. డైట్ లో ఉన్న వాళ్ళైతే గిల్ట్ లేకుండా మంచి ప్రోటీన్ రిచ్ ఐస్ క్రీమ్ చేసుకొని తినేసేయచ్చండి. ఈ వీడియోలో చూడండి, ఫస్ట్ ఏమో డెజర్ట్ లాగా చేసి నేను నార్మల్ ఫ్రిడ్జ్ లో పెట్టింది. చూడండి ఎంత క్రీమీగా ఉందో. ఇది మనం డెజర్ట్ కి సర్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఇది ఐస్ క్రీమ్ 5 hours ఫ్రీజ్ చేసిన ఐస్ క్రీమ్. ఇది ఫ్రీజ్ చేసిన ఐస్ క్రీమ్ ని బయట తీసినప్పుడు ఒక 3-4 minutes సెట్ చేశాక పక్కన పెట్టి తినండి. ఈజీగా స్కూప్ అవుట్ చేసుకొని తినేసేయచ్చు. ఈ ఈజీ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. రెసిపీ నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇంకా రెసిపీస్ హెల్దీగా కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే ప్రతి నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. మీ పావని.